నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఈజీగా తయారు చేసుకునే టేస్టీగా ఉండే షేర్వా తయారీ విధానం చూద్దాం. ఈ షేర్వా బగారా, బిర్యానీ, పులావ్, జీరా రైస్లోకి చాలా బాగుంటుంది. షేర్వా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పావు స్పూన్ సోంపు వేసుకోవాలి. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, 6 మిరియాలు వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. తర్వాత 10 లేక 12 కాజులు వేసుకోవాలి. తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత జార్లో వేసి తగినంత వాటర్ వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే జార్లో 2 టమాటాలు కట్ చేసి వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. పావు స్పూన్ సాజీర వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసిన టమాటా పేస్టు వేసి కలుపుకోవాలి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం ఈ విధంగా ఉడకనివ్వాలి. తర్వాత గ్రైండ్ చేసిన మసాలా మిశ్రమం వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు, కారం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. తర్వాత పావు స్పూన్ వేయించిన జీరా పౌడర్ వేసుకోవాలి. పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు వేసుకోవాలి. పుదీనా ఆకులు వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా కసూరి మెంతి వేసుకోవాలి. అంతే అండి, షేర్వా రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలి.
ఈ షేర్వా పరోటా, చపాతీ, పుల్కా, పూరీలోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.